అరణ్యమంతా సిగమూగుతోంది. ఇంద్రవెల్లి కొండల్లో డప్పు మోగుతోంది. అక్కడ గొట్టుగోత్రం శిల్పమై వెలిసింది. ఇక్కడ పుట్టమట్టి శేషతల్పమై మెరిసింది. మేడారం భక్తజన గుడారమై పిలుస్తుంటే కేస్లాపూర్ నాగోబా జ్యోతి వెలుగుతోంది. తెలంగాణ గడ్డపై జరుగుతున్న 2 గిరిజన జాతరలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఆ నమ్మకం ఇప్పటిది కాదు, వందల ఏళ్ల నాటి ఆచారం, చెక్కు చెదరని సంప్రదాయం, పొల్లుపోని సంస్కృతి, కులమేదైనా తల్లులకు పబ్బతి, సబ్బండ వర్ణాలు మమేకమయ్యే వేడుక, ప్రకృతిని మించిన దేవుడు లేడని చెప్పే వేదిక, వీర వనితల త్యాగంతో విరాజిల్లిన నేల, కోట్లాది భక్తుల సంబురాల హేళ. తెలంగాణ కుంభమేళా మేడారం ఎలా జరుగుతోంది? గుడిలో కొలువైన దేవతల జాతరలను చాలానే చూసుంటాం. కానీ అది ఏ కోవెలా లేని జాతర, మట్టి మనుషుల జాతర, గుడి లేకున్నా గుండెల్లో కొలువైన జాతర. అక్కడ ఏ మట్టిని ముట్టుకున్నా మహిమే కనిపిస్తుంది, ఏ చెట్టును ముట్టుకున్నా దైవమే సాక్షాత్కరిస్తుంది, ఏ కొమ్మను ముక్కినా అమ్మే దీవిస్తుంది. జంపన్నవాగు నీళ్లలో ఏ మహిమ ఉందో తెలియదు, కాని ఒంటి మీద పడితే చాలు అమ్మలు ఆవాహనమైపోతారు. పున్నమి వెన్నెల వెలుగుల్లో తల్లులు తనివి తీరా ప్రతి ఒక్కరినీ దీవించి వెళతారు. అక్కడ రాజ్యమేలిన రాజులు కాలగర్భంలో కలిశారు. కాని ఆ రాజులని ఎదిరించిన సామాన్యులు మాత్రం అమరులై, దేవతామూర్తులై, కొంగు బంగారమై నిలిచారు. ఆదివాసీలు అగ్గిలాగా మండితే లోకానికి కొత్త వెలుగు కనిపించింది. ఎప్పుడు తరచి చూసినా ఒళ్ళు పులకరించే చరిత్ర, అస్తిత్వ పోరాటం దైవత్వంగా మారిన సందర్భం. ఇలాంటి జాతర భూమి మీద ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు. ఉప్పొంగే భక్తిభావానికి సిద్ధమవుతున్న వేళ ఇద్దరు ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో, కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా. ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరిమణులకు ఇచ్చిండ్రు. ఇది అరుదైన సందర్భము, ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. మాఘశుద్ధ పౌర్ణమి వేళ సమ్మక్క సారక్క మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. మండమెలిగే పండుగతో జాతరకు అంకురార్పణ చేస్తారు. అంటే జాతర ప్రారంభానికి సూచనగా పూజారులు నిర్వహించే ఒక సాంప్రదాయ పంగు. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుకొండ గ్రామాల్లో మండమెలిగే పండుగ చేస్తారు. పూజారులు గుడి ప్రాంగణాలను శుద్ధి చేసి కళ్ళాపి జల్లి ముగ్గులు వేస్తారు. చివరి ఘట్టం ఎంత ముఖ్యమైందో మండమెలిగే పండుగ కూడా అంతే ముఖ్యమైనది. పుట్టమట్టితో గుడులు అలికి మామిడి తోరణాలతో పూజారులు అలంకరణ చేస్తారు. సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాల నడుమ పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేస్తారు. అలా మండమెలిగే పండుగతో మొదలైన వేడుకలు నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క సారలమ్మలు గద్దెపైకి కొలువుదీరే వరకు ప్రతి ఘట్టం వేడుకగా పరమ పవిత్రంగా ఉంటుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు 1 కోటి మందికి పైగా వస్తారని గత లెక్కలు చెబుతున్నాయి. ఈసారి అంతకుమించి వస్తారని అంచనా వేస్తున్నారు. లక్షల మంది ఒకేసారి వచ్చినా సరే చిన్న తొక్కిసలాట జరగని మహాద్భుత వేడుక మేడారం జాతర. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకి ఆసియా ఖండంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పట్టే జాతర. తొలి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె మీదకు తీసుకొస్తారు. 2వ రోజు చిలుకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 3వ రోజున ఇద్దరూ కొలువు తీరతారు. 4వ రోజు తల్లుల వనప్రవేశంతో జాతర పరిపూర్ణమవుతుంది. 9 శతాబ్దాల నాటి పురాతనమైన జాతరకు 1940 తర్వాత తెలంగాణ ప్రజలే కాక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. మేడారం జాతరకు ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతోంది. పల్లెలు, పట్నాలు, నగరాలన్న తేడా లేకుండా అందరూ జాతరకు వస్తున్నారు. జాతర జరిగే 4 రోజులు వనమంతా జనంగా మారిపోతుంది. కేవలం ఆదివాసీలు, గిరిజనులే కాదు, అమ్మలపై నమ్మకం ఉన్న అందరూ మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర జరిగేది 4 రోజులైనా అంతకు నెల రోజుల ముందు నుంచి కోలాహలం మొదలవుతుంది. వనదేవతల ఆగమనం రోజున అది పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి ముందే మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. పిల్లలకు సెలవులు రావడంతో చాలా కుటుంబాలు వచ్చి వనదేవతల గద్దెల వద్ద పూజలు చేస్తున్నారు. ఇక మేడారం జాతరలోని 4 ప్రధాన ఘట్టాలు యథావిధిగా ఈ నెలాఖరున జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
మేడారం జాతర పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరిగింది. 251 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను భక్తులకు అంకితమిచ్చారు. గద్దెల ప్రాంగణంలో గల పైలాన్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. మంత్రులతో కలిసి కొత్తగా నిర్మించిన గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత కుటుంబ సభ్యుల సమేతంగా వనదేవతల దర్శనం చేసుకున్నారు. వనదేవతలకు చీర, సారె, పసుపు కుంకుమలు సమర్పించారు. మనవడితో కలిసి వనదేవతకు మొక్కు తీర్చుకున్నారు ముఖ్యమంత్రి. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మేడారం 2వ దశ అభివృద్ధి పనులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు మంత్రులు. దీనిలో భాగంగా 22 ఎకరాల భూమిని సేకరించి పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 365 రోజులు జంపన్నవాగులో స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా గోదావరి జలాలను తరలించనున్నారు. దీనికోసం రామప్ప నుంచి లక్కవరం వరకు పైప్లైన్ వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. శాశ్వత అభివృద్ధి పనులు, రాతి కట్టడాలు, 100 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలిచే నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి ప్రతిరోజు మేడారం పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భక్తుల కోసం సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. జాతర ప్రాంగణం ఆధునీకరణ పనులు, ప్రధాన ఆర్చ్ నిర్మాణ పనులు, జంపన్నవాగు దగ్గర స్నానఘట్టాలు, నీటి వసతి ఏర్పాట్లు, మేడారం అన్ని వైపులా విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, కూడళ్ల ఆధునీకరణ వంటి పనులు చివరి దశకు వచ్చాయి. ఓవైపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతూనే ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జాతర జరిగే సమయంలో ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు, పోలీసులను కేటాయించారు. జాతర సందర్భంగా 30,000 మంది ఉద్యోగులు విధుల్లో ఉంటారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను పలు శాఖల ద్వారా చేపట్టారు. మల్టీజోన్ పరిధిలోని పోలీసులందరికీ బందోబస్తులో పాల్గొనే విధంగా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. జాతర సందర్భంగా వారం రోజుల పాటు లక్షలాది మంది మేడారంలోనే ఉంటారు. కాబట్టి రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ, ఆర్టీసీ, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులంతా నిత్యం అందుబాటులో ఉంటారు. జాతర ప్రాంతాన్ని జోన్లుగా, సెక్టార్లుగా విభజించి ఉద్యోగుల కేటాయింపులు చేస్తున్నారు. మేడారం వచ్చి వెళ్లే రహదారుల పనులన్నీ చేపట్టడంతో పాటు కల్వర్ట్ల నిర్మాణాలు, బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా భారీ ఎత్తున ఉద్యోగులను నియమిస్తున్నారు. మేడారం జాతరలో శానిటేషన్ పెద్ద టాస్క్ కావడంతో ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నారు. వీరితో పాటు తాత్కాలిక ఉద్యోగులను కూడా నియామకం చేస్తున్నారు. లక్షలాది మంది తరలి వచ్చే జాతర కోసం తాత్కాలిక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ జిల్లాల నుంచి అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని డెప్యుటేషన్పై నియమిస్తున్నారు. గతంలో మేడారంలో పనిచేసిన అధికారులను జాతర కోసం ప్రత్యేకంగా డిప్యూట్ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులను నియమిస్తున్నారు. వారంతా జాతర ముగిసే వరకు స్థానికంగానే ఉంటారు. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులను అప్రమత్తం చేశారు. భక్తులతో సంబంధం కలిగిన మొత్తం 24 ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. మేడారం జాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఒకప్పుడు కేవలం గిరిజనులకు పరిమితమైన జాతర నేడు అందరికీ పండుగగా మారింది. అంతేకాదు, జాతర 4 రోజులే కాదు, ఏడాదంతా మేడారానికి భక్తులు వస్తూనే ఉంటారు. ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే పరిమితం. కానీ నేడు అది అందరి జాతరగా మారిపోయింది. వనదేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రధాన ఘట్టాల సమయంలో ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది రద్దీ. మేడారంలో గుళ్ళు, గోపురాలు ఉండవు. దట్టమైన అడవే దేవాలయం, పచ్చని చెట్లే గోపురాలు, గద్దెలే అమ్మవారి గర్భగుడులు, గిరిజనులే ఇక్కడ పూజారులు. అయితే అప్పుడు ఇప్పుడు అసలు సిసలైన జాతర జరిగేది 4 రోజులే. ఆ 4 రోజులే జాతరలో ప్రధాన ఘట్టాలు జరుగుతాయి. మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి జరుగుతుంది. 4 రోజుల పాటు కొనసాగుతుంది. తర్వాత మండమెలిగే పండుగ పేరుతో మినీ మేడారం జాతర జరిగేది. కానీ ఇప్పుడు 365 రోజులు మేడారం జాతర సాగుతోంది. ఇక్కడ కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మేడారం మహాజాతరకు ఏ జాతరకు లేని ప్రత్యేకతలు ఉన్నాయి. గలగలా పారే జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఇది కుంభమేళాను తలపిస్తుంది. కొండ కోనల మధ్య జనసందోహం శబరిమలను మరిపిస్తుంది. తలనీలాల మొక్కులు చెల్లించే తీరు తిరుమలకు ఏమాత్రం తీసిపోదు. 4 రోజుల పాటు అట్టహాసంగా సాగుతుంది మేడారం జాతర. అడవిలో నుంచి జనంలోకి ప్రవేశించిన దేవతలు తిరిగి వనంలోకి వెళ్లే వరకు కోట్లాది మందితో మేడారం కిటకిటలాడుతుంది. జాతర తొలి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను మేళతాళాలతో తీసుకొస్తారు. సారలమ్మ గద్దెనెక్కడంతో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఇక 2వ రోజు చిలుకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్క రాకతో మహాసంబరంలో మరో అద్భుత ఘట్టానికి వేదికవుతుంది.
సమ్మక్క సారలమ్మ ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను గద్దెలపై ప్రతిష్ఠించాక అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు ఎగబడతారు. ఆ సమయంలో కొంతమంది భక్తులు పూనకంతో ఊగిపోతారు. గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లకు బెల్లం, కొబ్బరి, ఒడిబియ్యం మొక్కులుగా చెల్లించుకుంటారు భక్తులు. మేడారంలో 2 చోట్ల తమ మొక్కులు సమర్పిస్తారు భక్తులు. సారలమ్మకు ఒడిబియ్యం పోస్తారు. మొదటి రోజు సారలమ్మ గద్దెనెక్కడంతో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అలుకు పూతలు, మామిడి తోరణాలతో మేడారం కళకళలాడుతుంది. తెలంగాణ గిరిజన వీరవనితలను ఆరాధించేందుకు కోట్లాది భక్తులు వస్తారు. వనమంతా జనంతో నిండిపోతుంది. కోళ్లు, గొర్రెలు పట్టుకుని నడిచొచ్చేవాళ్లు, జంపన్నవాగులో స్నానాలు, శివసత్తుల సిగాలు, మొక్కుబడులు చెల్లిస్తూ ఆదివాసీ అమ్మవార్లను కొలుస్తారు కోట్లాది మంది భక్తులు. ఇక రెండో రోజు సమ్మక్క రాకతో మహాసంబరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సమ్మక్క రాకతో రెండో రోజు పతాక స్థాయికి జాతర చేరుతుంది. చిలుకల గుట్ట నుంచి సమ్మక్క కదిలొచ్చి లాంఛనంగా గద్దెపై ఆసీనురాలవుతుంది. భక్తుల జయజయనాదాలు, నెత్తిన బంగారం మొక్కులు, భుజాన మూటాముల్లెలు పెట్టుకున్న జనం, శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ధింసా నృత్యాల నడుమ గద్దెనెక్కుతుంది సమ్మక్క. కోళ్లు, మేకలు, గొర్రెలతో ఎదుర్కోళ్లు పలికి జీవాలను బలిస్తారు భక్తులు. సమ్మక్క సారలమ్మల వీరత్వానికి ఈ ఎదుర్కోళ్లు ప్రతీకగా నిలుస్తుంది. వనదేవతల జాతరలో 3వ రోజు చాలా ప్రత్యేకం. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు సమర్పించే మొక్కుబడులు స్పెషల్. కొంగు బంగారమైన అమ్మవార్ల కటాక్షానికి నిలువుదోపిడి సమర్పిస్తారు భక్తులు. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమ, చీర, సారే పెడతారు. ఉడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. నిలువెత్తు బంగారం అంటే బెల్లం ఇస్తారు. సమ్మక్క తల్లికి బెల్లం ఇష్టమని, దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లమే తింటుందని భావించి భారీ ఎత్తున సమర్పిస్తారు. 4వ రోజు ఆఖరి ఘట్టం జనదేవతల వనప్రవేశం. ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు భక్తులు. అమ్మవారికి ఘనమైన వీడ్కోలు పలుకుతారు. 4 రోజులు కోట్లాది మందికి దర్శన భాగ్యం కల్పించి వీరవనితలు అడవి బాట పడతారు. మేడారం మహాజాతరలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలుకల గుట్టపై నుంచి సమ్మక్కను అధికార లాంఛనాలతో తీసుకొస్తారు. పోలీసు ఉన్నతాధికారులు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపి సాదరంగా స్వాగతిస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్లే సమ్మక్క పూజారులు పూర్తిగా అమ్మవార్లను ఆవాహనం చేసుకున్న వారిగా మారిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు, ఎవరు చెప్పింది వినరు. అక్కడ అధికారులైనా మంత్రులైనా అందరూ వారికి సమానమే. 2 ఏళ్లకొకసారి చిలకల గుట్టపైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకొస్తారు. మళ్లీ 2 ఏళ్ల వరకు గుట్ట ప్రాంతమంతా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయరు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారులు కూడా అక్కడికి వెళ్లలేరు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో 1 వారం రోజుల పాటు అమ్మవారిని ఆవాహనం చేసిన తమకు చిలుకల గుట్టపై మార్గం కనిపిస్తుందని చెబుతారు. మిగతా రోజుల్లో ఎవరికీ ఆ మార్గం కనిపించదు. ఇదే చిలకల గుట్టపై సమ్మక్క అసలు రహస్యం అంటారు పూజారులు. చిలకల గుట్టపై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో తమకు గుర్తుండదని చెబుతారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాటను చూపిస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరు చిలకల గుట్టపై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారు. జాతర సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమంటున్నారు పూజారులు. ఒకవేళ ఎవరైనా గిరిజన సాంప్రదాయాలను, నియమనిష్టలను కాదని చిలకల గుట్టపైకి వెళ్లాలని ప్రయత్నిస్తే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందే అంటున్నారు పూజారులు. ఎంతో మహిమ ఉన్న సమ్మక్క తల్లి గిరిజనులనే కాదు, తనను కొలిచిన వాళ్ళందరినీ మహిమతో కాపాడుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కోట్లాదిగా వచ్చే భక్తజనమే దీనికి నిదర్శనం. ఆదివాసీల తెగువకు సమ్మక్క సారలమ్మ జాతర ప్రతీక అయితే వాళ్ళ ఆచారాలకు ఆలంబనంగా నిలుస్తుంది నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగే ఈ ఆదివాసీ సంబరం తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర. ఆదివారం మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. శుక్రవారం బేతాల్ పూజతో ముగియనున్న జాతర విశేషాలు చూద్దాం. ఆసియాలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. ప్రతి ఏడాది పుష్యమాసంలో నెలవంక తొంగి చూడడంతో నాగోబా జాతరకు సన్నాహాలు మొదలవుతాయి. ఈ ఏడాది కూడా నెలవంక కనిపించిన 2వ రోజు మిశ్రం వంశీయులు నాగోబాకు తొలి పూజలు చేశారు. తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన ప్రచార రథంలో 1 వారం రోజులు గ్రామాల్లో తిరుగుతూ జాతరకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. జాతరకు పక్షం రోజుల ముందు తమ దైవం నాగోబాకు అభిషేకించడానికి గంగాజలం తీసుకురావడానికి వెళ్లారు మిశ్రం వంశీయులు.
కేస్లాపూర్ నుంచి జన్నారం మండలం కలమడుగు వరకు దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అడవిదారిలో చెప్పులు లేకుండా నడక సాగించారు. అక్కడ హస్తలమడుగు దగ్గర పంచలింగాలకు పూజ చేసి 151 కలశాలతో గోదావరి జలాలతో కాలినడకన తిరుగు ప్రయాణమయ్యారు. గంగమ్మ జలాలతో అందరూ ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ సమీపంలో ఉన్న మర్రి చెట్టు వద్ద ఓ మోదుగు చెట్టుపై గంగాజలంతో ఉన్న ఝరిని 5 రోజులు భద్రపరిచారు. పుష్య అమావాస్యకు ముందు రోజు మిశ్రమ వంశీయులు అంతా కలిసి తూమ్ పూజలుగా పిలిచే పితృకర్మ చేశారు. అమావాస్య నాడు సాయంత్రం సంప్రదాయబద్ధంగా ఎడ్లబండ్లతో ఆలయ సమీపంలోని గోవాడ్కు చేరుకున్నారు. రాత్రి నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలాలతో శుద్ధి చేశారు. అర్ధరాత్రి గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి మహాపూజలు చేశారు. దీంతో అడవంతా సందడి వాతావరణం నెలకొంది. జాతరలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాతరలో భాగంగా భేటింగ్ కీవాల్ ఆసక్తికరంగా సాగింది. నవవధువులను దేవుడికి పరిచయం చేసే సందర్భం ఇది. తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో 7 రకాల పుట్టలను తయారు చేసి వాటికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మిశ్రమ వంశీయులతో పాటు ఆదివాసీల నమ్మకం. నాగోబా దేవతకు గొండు తెగకు చెందిన మిశ్రమ వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తారు. వీరిలో 22 వంశాలున్నాయి. జాతరకు వచ్చే మిశ్రమ వంశీయులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడ్లో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు కావాల్సిన నైవేద్యాలు అక్కడే వండుతున్నారు. గోవాడ్లో ఇతరులు రాకుండా నిబంధనలు ఉన్నాయి. మిశ్రమ వంశీయులు వేల మంది తరలి వచ్చినా ఈ 22 పొయ్యిల మీద వండిన వంటనే అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇతర ఆదివాసీలు, జాతరకు వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలో బస చేస్తారు. జాతర జరిగినన్ని రోజులు మిశ్రమ వంశీయులు కేస్లాపూర్లోనే ఉంటారు. ఆదివాసీల ఐక్యత, సంస్కృతికి చిరునామాగా నిలిచే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. నాగోబా జాతరలో మరో ముఖ్య ఘట్టం ప్రజా దర్బార్ ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆదివాసీ పెద్దలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అక్కడి ప్రజల స్థితిగతులు, అవసరాలు తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపుతారు. నాగోబా జాతర వెనుక ఒక కథ ఉంది. వందల సంవత్సరాల క్రితం కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్ళాడని చెబుతారు. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేరని చెప్పడంతో శేషసాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పాన్ని తాకి కేస్లాపూర్కి వెనుదిరిగాడట. అయితే శేషతల్పాన్ని మానవుడు తాకాడని తెలుసుకున్న నాగేంద్రుడు ఆగ్రహించాడు. శేషసాయిని అంతం చెయ్యాలని భూలోకానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శేషసాయి ప్రాణభయంతో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్ పడమార్ దగ్గరికి వెళతాడు. నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. 7 కడవల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు నైవేద్యంగా సమర్పిస్తాడు. గోదావరి హస్తలమడుగు నుంచి గంగాజలాన్ని 125 గ్రామాల మీదుగా తిరుగుతూ తీసుకొచ్చి నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి దాన్నే తన నివాసంగా మార్చుకున్నాడని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మిశ్రమ వంశీయులు నాగోబాకు పూజలు చేసి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మొదట్లో నాగోబా ఆలయం చిన్న గుడిసెలో ఉండేది. తరతరాలుగా అక్కడే పూజలు జరిగాయి. 1956లో మిశ్రమ వంశీయులు చిన్న గుడిని నిర్మించారు. కొన్ని సంవత్సరాలు ఆ గుడిలోనే నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తూ వైభవంగా జాతరను నిర్వహిస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండోసారి నాగోబా ఆలయంతో పాటు గర్భగుడి, సతీదేవత గుడి, ఆలయ మంటప నిర్మాణం జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నాగోబా ఆలయానికి కొత్త వైభవం వచ్చింది. వనసీమలో ఘనమైన కోవెల వెలిసింది. నగిషీలు చెక్కిన స్తంభాలు, తీర్చిదిద్దిన గోపురం, అపురూప శిల్పాలతో ఆదివాసీ వైభవానికి మచ్చుతునకగా ఆ ఆలయాన్ని నిలబెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం 6 కోట్లు, మిశ్రమ వంశీయులు మరో 4.5 కోట్ల రూపాయలు వెచ్చించి నాగోబా కోవెలను అద్భుతంగా తీర్చిదిద్దారు. 2018లో చేపట్టిన నిర్మాణం 2022 డిసెంబర్ నాటికి పూర్తయింది. ఈ నెల 23న బేతాల్ పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. జాతరకు భారీగా భక్తులు వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు.